హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రకళ ఆల్ వీడియోస్. ఈరోజు వచ్చేసి బాటిల్లో అయితే నీళ్ళు పోసాను ఇప్పుడే, ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది. క్యాన్ల నీళ్ళు తాగేది ఎప్పుడు కూలింగ్ ఉంది కాబట్టి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీగా వాటర్ పెట్టాల్సి వస్తుంది. బాటిల్స్ అయితే ఇప్పుడే వాటర్ పోసి ఇందులో పెట్టాను. ఫ్రిడ్జ్ పైన ఏం లేదు, కూల్గా ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఫ్రిడ్జ్ని వాడలేదు. ఇప్పటి నుంచి అయితే ఫ్రిడ్జ్తో చాలా పని ఉంటుంది. ఓకేనా? పెట్టిన వల్ల అయిపోయినాయి బాటిల్. ఇంకొకటి ఉందా, నేనేమో వాటర్ నింపాను, మా అమ్మాయి ఏమో పోస్తుంది, ఇలా పెట్టింది. ఇంకా ఉన్నాయి. తిన్నామన్నాం. ఈరోజు పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి స్కూల్ సెలవు. ఇటు వచ్చేసి అయితే బట్టలు, నేను నైట్ ఆరేసిన బట్టలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బట్టలు అయితే మడత పెట్టాలి. ఇక్కడ వచ్చేసి పిల్లలు కాలువకి వెళ్ళి వచ్చి తలస్నానం చేశారు. కాలువకాడనే బట్టలు పిండుకొని తలస్నానం అక్కడే చేసి ఈత కొట్టి వచ్చారు. నేనైతే ఈ కూరగాయలు మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. దొండకాయ, కొత్తిమీర, లోపల అయితే క్యాప్స్, ఇది ఉంది. ఇదేంటిది? ఇది వీటి ఇదేమో పేరు కాదు, దొడ్డు మిరపకాయలు కూడా తెచ్చాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఇంటికాడనే ఉన్నారు కాబట్టి బజ్జీలు చేయడానికి దొడ్డు మిర్చి తెచ్చాను. దీన్ని ఏమంటారు, ఆ పేరు మర్చిపోయానా? ఓకే ఫ్రెండ్స్, దీని పేరు అయితే నేను మర్చిపోయాను. ఎందుకంటే మేము తరచుగా ఎప్పుడు వండం చేయబట్టి, ఎప్పుడో ఒకసారి వండుతాం చేయబట్టి నాకు వీటి పేరు అంతగా తెలీదు. పేరు తెలుసు కానీ ప్రజెంట్ అయితే మర్చిపోయాను. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇటు వచ్చేసి అన్నం తినడంతా అయిపోయింది. సో అన్నం తిన్నాకైతే పండ్లు అయితే కంపల్సరీ తినాలి, ఆరోగ్యం చాలా మంచిది. మా పెద్దమ్మ అయితే జరుగు ఎక్కువ పొప్పుడు పండ్లు కోస్తుంది. ఆరెంజ్ కలర్లో ఉంది, ఇది ఫుల్ పండింది. తల ఒక్కొక్కటి కింద పడుతుంది చూడు. అది కిటికీ వచ్చేసి బయట అయితే ఫుల్గా ఉంది. దీన్ని మూత పెట్టమ్మా, బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టిపోతలే, లేకుండా పెట్టిపో. ఫ్రిడ్జ్ డోర్ వేసి స్విచ్ ఆన్. ఫుల్ ఎండ కొడుతుందండి, ఎండ అయితే విపరీతంగా ఉంది. బయట వచ్చి చూడండి, ఇది మా కిటికీ జాలి. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఇదిగోండి బట్టలు అయితే పిల్లలు